తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4:30కు ఢిల్లీ బయలుదేరతారు ముఖ్యమంత్రి. రేపు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. రేపు ఢిల్లీలో బీసీ సంఘాల మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సంఘీభావం తెలపనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఇటీవల ఆమోదించింది తెలంగాణ అసెంబ్లీ. బీసీల రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో పెట్టి ఆమోదించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి షెడ్యూల్కి సంబంధించి, కాంగ్రెస్ వ్యూహానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. 4:30 ఆయన ఢిల్లీకి వెళ్తారు. ఈ రోజు కానీ రేపు కానీ రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. బీసీ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అసెంబ్లీలో 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోద ముద్ర వేయాలనేటువంటి ఒత్తిడి పెంచే క్రమంలో బీసీ సంఘాలన్నీ కూడా ఐక్య కార్యాచరణలో భాగంగా రేపు ఢిల్లీలో ధర్నాని తలపెట్టాయి. ఈ ధర్నా కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే దీంట్లో భాగంగానే బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటుగా కొండా సురేఖ ఇద్దరు కూడా ఈ రోజు సాయంత్రం బీసీ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులతో ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు జరిగేటువంటి ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా పాల్గొనబోతున్నారు. దీంట్లో భాగంగానే రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పాల్గొంటారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లేటువంటి అవకాశం ఉంది. దీనికి కొనసాగింపుగా మరొక రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి మరోసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి కొంత కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలు కావచ్చు, ఏ జిల్లా నుంచి ఎవరిని ఎంపిక చేయాలి, కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే సీఎం ఢిల్లీ వెళ్తున్నటువంటి సందర్భంగా ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ కూడా ప్రధానంగా